గురువుగారు, శాస్త్రం, ఆచారం, సంప్రదాయం, ఇంటి పద్ధతి, ఈ నాలుగింటిలో ఏది అనుసరించదగినది, ఏది ముఖ్యం? ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో మనం చదువుకుంటూ ఉంటాం. శాస్త్రం ఏతదను శాసనం ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం అని నిక్కచ్చిగా కరాఖండిగా ప్రభు సంహితం వల్ల చెబుతుంది. ఇంతే, ఇంకో ఆలోచన లేదు. ఏతదను శాసనం, ఇది వేద ప్రమాణం. శాస్త్రం అంటే వేదమే, అది చెప్పింది మనం పాటించాలి, అంతే. ఆచారం అనేసరికి కొందరు పెద్దలు విజ్ఞులు తెలిసిన వారు చేస్తూ ఉంటారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. వారు చేశారు, మనము పాటిస్తూ ఉంటాం. అలా కొన్ని ప్రమాణాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటిని చేస్తూ ఉంటాం. సమ్యక్ ప్రదాయం సంప్రదాయం, అనూచానంగా వచ్చేటటువంటి పద్ధతి. చివరిది, నాలుగవది ఇంటి పద్ధతి. మా ఇంటి పద్ధతి. శాస్త్రము, ఆచారము, సంప్రదాయము, పద్ధతి అనే నాలుగింటిలో అన్నింటికంటే కూడా ప్రమాణం ఇంటి పద్ధతి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. ఇంటి పద్ధతిని ప్రాచీనులు నిర్ణయించి ఉన్నారు. వారు శాస్త్రం తెలుసుకొని, ఆచారాలు చూచి, సంప్రదాయాలు గ్రహించి, తమ ఇంటి వాతావరణానికి, తమ ఇంటి పేరుకు, తమ గోత్రానికి, తమ వంశావళికి, తమ విధులకు, తమ గృహ సంబంధిత నియమాలకు పూర్వంగా ఉండే ఈ మూడింటిని కూడా మలచి చెక్కి ఒక ప్రామాణికంగా ఉండేటటువంటి ఒక ప్రమాణభూతమైన రూపాన్ని అందించి ఉన్నారు. దాని పేరే ఇంటి పద్ధతి. ఇది అన్నింటికంటే కూడా శ్రేష్టం. శాస్త్రంలో ఉంది కదా అనే ప్రయత్నాలు మనం చెప్పకూడదు. శాస్త్రాణం విషయస్తావత్ యావన్ మందర సాగరే. ఆ శాస్త్రం కూడా ఇలా చెబుతుంది, ఇంటి పద్ధతే ప్రధానమండి అని చెప్పి. ఆచారం కూడా క్రమేణా కొత్త వారు ఇంకెవరైనా మొదలు పెడితే అవి ప్రమాణాలుగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంటి పద్ధతి అన్నింటికంటే కూడా శ్రేష్టం, అనుసరణీయం, ఆచరణ యోగ్యం.